విక్కీ కౌశల్, రష్మిక మందన, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా వీళ్ళందరూ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా చావా. మరి ఈ సినిమా థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం బలహీనపడుతుంది. మరి ఆ ప్రాంతం బలహీనపడిందని, ఆ ప్రాంతాన్ని దక్కించుకోవడం, పాలించడం సులభం అవుతుందని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు భావిస్తాడు. అయితే వారి ఆలోచనలకు ప్రతిబంధంగా మారతాడు ఛత్రపతి శంభాజీ మహారాజ్. ప్రజల నుంచి ఢిల్లీ చక్రవర్తులు దోచుకొని దాచిన కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగజేబుకు చేరుతుంది. దక్కన్లో బలం పుంజుకుంటున్న శంభాజీని కట్టడి చేసేందుకు తానే స్వయంగా సైన్యంతో రంగంలోకి దిగుతాడు. మరి శక్తివంతమైన మొఘల్ సేనను శంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? శత్రు సైన్యంతో చేతులు కలిపి స్వామి ద్రోహం చేసింది ఎవరు అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే, రీసెంట్ టైంలో బాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇక ఈ మూవీ ఓవరాల్ గా ఎలా ఉందో మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, దేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాట యోధుడు. ఆయన పాలనా కాలం శత్రువులకు తలవంచని నైజాం ఇప్పటి యువతకు స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. ఆ పోరాట పటిమను కొనసాగిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన వారసులు కొంతకాలం పరిపాలించిర్రు. మరి అలాంటి వారిలో శంభాజీ ఒకరు. ఆయన పాలన అత్యంతం యుద్ధాలు, పోరాటాల నడుమ కొద్ది కాలమే సాగిన అడిగడుగున ధైర్యం, శౌర్యం, స్వాతంత్ర్య ఆకాంక్ష, దేశభక్తి కనిపిస్తుంది. శంభాజీలో ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని సినిమాకు అవసరమైన సరుకుగా మార్చుకొని చావా పేరుతో సినిమానైతే తీసుకొచ్చారు. చావాలో బలమైన కథ లేకపోయినా అనవసరమైన ట్విస్టులు, పాటలు, సప్లాట్స్ జోలికి పోకుండా ఒక వార్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడైతే తీర్చిదిద్దిండు. ఢిల్లీ చక్రవర్తుల ప్రజల నుంచి దోచుకున్న నగదు, డబ్బు దాచిన కోశాగారంపై శంభాజీ దాడితో హీరో పాత్రను, అతడికున్న ధైర్య సాహసాలను చూపిస్తూ ఓ హై వోల్టేజ్ వార్ సీక్వెన్స్ తో ప్రేక్షకులను కథలో లీనం చేసే ప్రయత్నం చేసిండు. ఆ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ అయితే ప్రేక్షకులకు మంచి థ్రిల్లును పంచుతుంది. ఇక ఆ తర్వాత నుంచి ఫస్ట్ హాఫ్ మొత్తం దాదాపు పొలిటికల్ డ్రామాగానే నడుస్తుంది. రాజ్యం, అధికారం, పదవి కోసం శంభాజీని వెన్నుపోటు పడడానికి జరిగే ప్రయత్నాలు, కొత్త ఛత్రపతిని అణిచేందుకు ఔరంగజేబు పన్నే కుయుక్తులతో ఆ సన్నివేశాలన్నీ కొంచెం స్లోగా నడిచినట్టు అనిపిస్తుంది మనకు. అయితే ఆ సన్నివేశాలన్నీ సెకండ్ హాఫ్ కు పే ఆఫ్ ఇచ్చేలా స్టోరీని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిర్రు. ఇక శంభాజీని అంతం చేసేందుకు ఔరంగజేబు రంగంలోకి దిగడంతో సెకండ్ హాఫ్ మొత్తం పూర్తి యాక్షన్ వైపు టర్న్ తీసుకుంటుంది. ఇక అక్కడి నుంచి సాగే మెరుపు దాడులు, గెరిల్లా పోరాటాలు అత్యంతం ఉత్కంఠంగా సాగుతాయి. సెకండ్ హాఫ్ లో మేజర్ పార్ట్ వీటిదే. మరాఠా సేనలు జై భవానీ, హరహర మహాదేవ్ అంటూ విరుచుకుపడుతుంటే థియేటర్ మొత్తం విజిల్స్, చప్పట్లతో దద్దరిల్లిపోతుంది. రోమాలు నిక్కపొడుచుకునేలా ఆ ఫైట్స్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంది. తన వెంట నడిచిన వారందరూ ఒక్కొక్కరు వీరమరణం పొందుతుంటే శంభాజీతో పాటు ప్రతి ప్రేక్షకుడు భావోద్వేగానికి గురవుతాడు. మొఘల్ సేనలకు చిక్కిన ఛత్రపతిని ఔరంగజేబు హింసించే సన్నివేశాలకు కన్నీలాగా. అతడిపై ఔరంగజేబు సాగించే ఒక్కో ఆకృత్యానికి శత్రు సైనికుల మనసే చివుక్కుమంటుందంటే థియేటర్ ప్రేక్షకుడికి మాత్రం కళ్ళు చెమర్చకుండా ఉంటాయి. అన్ని చేసినా ఔరంగజేబు ఒక అడుగు తగ్గి తనతో చేయి కలపమని కోరితే, నువ్వే నాతో చేయి కలుపు అంటూ శంభాజీ పలికే సంభాషణకు సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. హిందీ గనక మీకు వచ్చుంటే తప్పకుండా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. ఇక శంభాజీగా విక్కీ కౌశల్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేము. ఛత్రపతిగా ఎంత సెటిల్డ్ గా కనిపించారో వార్ యాక్షన్ సీన్స్ లో అంత రా అండ్ రస్టిక్ గా కనిపించారు. ఇక ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా, శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక ఇద్దరు వారి పాత్రలకు 100% న్యాయం చేసిర్రు. ఇక మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు నటించిర్రు. టెక్నికల్ గా కూడా సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే టాప్ నాచ్ లోనే ఉంటాయి. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, ఈ సినిమాలో ఊహించిన ట్విస్టులు, థ్రిల్స్ లేకపోయినా శంభాజీ పాత్ర, యాక్షన్ సీక్వెన్స్ తో ప్రేక్షకులు అయితే థ్రిల్ అవుతారు. వీలైతే చూడండి, లేకపోతే ఓటీటీలోకి వచ్చినాక తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇది చావా మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.